ఫోన్ కొనుక్కున్న తర్వాత ఫస్ట్ టైం నేను ఇక్కడ అల్లు రామలింగయ్య తాతయ్య స్టాచ్యూ దగ్గరకు వచ్చాను. అంటే ఇంకా నెక్స్ట్ మంత్ జూలై 31 వస్తాను కదా, జూలై 31కి ముందుగానే వచ్చేసేసాను. యాక్చువల్గా నేను బద్రీనాథ్ కేదార్నాథ్కి పోవాలండి, బద్రీనాథ్ కేదార్నాథ్ పోవాలనుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే పుష్ప 2 పోస్ట్ పోన్డ్ అది ఇది అంటున్నారు. అందుకని ఖచ్చితంగా బద్రీనాథ్ కేదార్నాథ్కి పోవాలి. అదేవి ఇప్పుడు జూలై 2వ తేదీ, జూలై 2వ తేదీ బన్నివాస్ ఖచ్చితంగా కోర్టుకు రావాలి. కోర్టుకు వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నాతో 20 రూపీస్ అంటే 20 రూపీస్ గులాబ్ ఈసారి ఇచ్చి పెట్టి చెప్తున్నాను. అదేవిధంగా బద్రీనాథ్కి నేను వెళ్ళాలి. జూలై 31 లోపల నేను బద్రీనాథ్కి వెళ్ళాలండి. 100% బద్రీనాథ్లో ఉండాలి. ఎందుకంటే పుష్ప 2 సినిమా చాలామంది కొనుక్కోవట్లేదు అది ఇది అంటున్నారు. నాకు బద్రీనాథ్ పోయే మొక్కు అలానే ఉంది. ఈసారి గులాబీతో సరిపెట్టుకుంటున్నాను. నిజం చెప్పాలంటే పాలకొల్లో బన్నివాస్కి చాలా చెడ్డ పేరు ఉంది గీతా ఆర్ట్స్ వల్ల. అందుకే నేను ఇక్కడ పాలకొల్కి వచ్చేసేసాను. ఇంకా చాలా అంటే చాలా చెప్పేది ఉంది. మొత్తం గుడికి వెళ్ళాక చెప్తా. ప్రెజెంట్ డైరెక్ట్ ఇక్కడికి స్టాచ్యూ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు స్టాచ్యూ ఎలా ఉంది ఏంటని మీకు చూపిస్తాను. లాస్ట్ టైం స్టాచ్యూ ఇలా ఉండలేదు, ఇప్పుడంతా స్టిక్కర్స్ అవి అతికిచ్చేసారు. నేనైతే ప్రెజెంట్ ఇక్కడే పెట్టేస్తున్నాను. చాలాసార్లు నేను పెట్టాను అనుకుంటా. స్టాచ్యూ అయితే ప్రెజెంట్ ఇలా ఉందండి. స్టాచ్యూ అయితే ప్రెజెంట్ ఇలా ఉంది. 100% నేను జూలై 31 లోపల బద్రీనాథ్లో ఉండాలా. ఎందుకంటే ఆ మొక్కు చాలా పెండింగ్లో ఉంది. మన లాస్ట్ సాటర్డే ఏదైతే నేను గీతా దగ్గర ఇష్యూ చేశానో దానికి మెయిన్ రీజన్ వచ్చేసేసి ఊర్వశి రాక్షసి సక్సెస్ మీట్లో ఏవైతే నేను న్యూడ్ ప్రొటెస్ట్ చేశానో, అదేవిధంగా ఏప్రిల్ 8వ తేదీ లాస్ట్ 2022లో ఏప్రిల్ 8వ తేదీ కాస్ట్లో చేసిన మొత్తం క్లీన్గా అయిపోయింది. నా బర్త్డే 2022లో నా బర్త్డే వచ్చే 1 వీక్ 2 వీక్స్ ముందు మళ్ళీ న్యూడ్ ప్రొటెస్ట్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ యూట్యూబ్లోను మీడియాలోనూ ఉన్నాయండి. అవన్నీ మొత్తం డిలీట్ అయిపోవాలి. అందుకే గీతా దగ్గరికి వచ్చి నేను ఫైట్ చేస్తున్నాను. ఎవరైతే మీడియా వాళ్ళ యాక్సెస్ ఉన్నాయో అదంతా మొత్తం డిలీట్ చేసేసేయండి. ప్రజెంట్ స్టాచ్యూ అయితే ఇలా ఉంది.